స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశం దగ్గర చిల్లి గవ్వలేదు. కాంగ్రెస్ దగ్గర నినాదాలు తప్ప వనరులు లేవు. అందరూ అనుకున్నట్టు ఇది నెహ్రూ విజన్ కాదు. ఒక మహిళ త్యాగదని, రక్తం, చెమట మరియు ఆమె దానం చేసిన ఆస్తి. చరిత్రను తిరగరాస్తే తప్ప నిజాలు బయటికి రా. భూమి ఆమెది, క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ది. ఢిల్లీలోని అన్సారీ నగర్లో ఉన్న సుమారు 190 ఎకరాల ఎయిమ్స్ భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఆమె తన సొంత ఆస్తిని దేశం కోసం రాసిచ్చారు. నేడు దాని విలువ అక్షరాల 10,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే అమృత్ కౌర్ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూజిలాండ్ నుంచి విదేశీ సాయం తెచ్చారు. అంతర్జాతీయ వైద్య సహకారాన్ని కుదిర్చారు. ఆధునిక పరికరాలు, శిక్షణ మరియు నైపుణ్యాన్ని స్వయంగా ఏర్పాటు చేశారు. నెహ్రూ చేసింది కేవలం పూర్తయ్యాక వచ్చి స్పీచ్ ఇవ్వడం మాత్రమే. 1956లో ఎయిమ్స్ చట్టం నెహ్రూ చొరవ వల్ల రాలేదు. అమృత్ కౌర్ పట్టుదల వల్ల వచ్చింది. అసలు ఆమె పేరు ఎందుకు దాచారు? ఈ నిజం బయటికి వస్తే కొన్ని అబద్ధాలు పేక మేడల్లా కూలిపోతాయి. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించింది అనే అబద్ధం, నెహ్రూనే అన్ని సంస్థల్ని సృష్టించారనే భ్రమ. ఒక రాజకుమారి ప్రజా ఆరోగ్యం కోసం తన ఆస్తిని త్యాగం చేస్తే కాంగ్రెస్ ఆ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది.